బెంగాల్లో ఆధిక్యంలో బీజేపీ కనిపిస్తోంది. 800 పాయింట్ల పైగా లాభంతో సెన్సెక్స్ మనకి, అదేవిధంగా 250 పాయింట్ల పైగా లాభంతో నిఫ్టీ కనిపిస్తోంది. బీజేపీ గెలుస్తుందని ట్రేడర్ల నమ్మకంతోనే స్టాక్ మార్కెట్ లో ఈ విధమైనటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లపై బెంగాల్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తోంది. బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టఫ్ ఫైట్ అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా కాస్త ఎడ్జ్ అయితే మనకి పశ్చిమ బెంగాల్లో బీజేపీది కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ మనకి స్టాక్ మార్కెట్ల మీద కనిపిస్తోంది. 800 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ఉంటే 250 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ఉంది. ఇది బీజేపీ గెలుస్తుందన్నటువంటి ట్రేడర్ల నమ్మకానికి ఉన్నటువంటి సూచీలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి దీదీ చెప్తానే ఉన్నారు. ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత దీది చెప్పినటువంటి కామెంట్స్, మమతా బెనర్జీ చెప్పినటువంటి కామెంట్స్, ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం బీజేపీ చేస్తున్నటువంటి డ్రామా, ఇది కేవలం కూడా స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి ప్రభావితం చేయడానికి మాత్రమే ఇట్లాంటి జిమ్మిక్కులు చేస్తుంటారని చెప్పి దీది కొట్టిపాడేసినటువంటి అవకాశం. కానీ ఇప్పుడు అదే నిజమవుతూ వస్తోంది. మాట్లాడదాం. స్టాక్ మార్కెట్ సంబంధించిన అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. స్టాక్ మార్కెట్స్ పుంజుకున్నాయనేది తెలుస్తోంది. ఆ వార్త చదువుతున్నప్పుడే ఒక విధమైన ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అనేక ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసాం. ఫలితాలను బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టినట్టు తెలుస్తుంది. ఎట్లా చూడొచ్చుంటారు సార్? అంటే ఇప్పుడు మేజర్ 5 స్టేట్స్ లో వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు షాకింగ్ ఎవరంగా విజయ్ అంత ప్రభు గారు ఒక్క నిమిషం. మనం ఇంతకు ముందు చెప్తున్నట్టుగా సెంచరీ టచ్ చేసింది టీవీకే పార్టీ. 100 స్థానాల్లో టీవీకే పార్టీ విజయ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఎక్కడో థర్డ్ ప్లేస్ లో కింగ్ మేకర్ గా ఉంటారన్నటువంటి విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ గానే ఉంటారంటూ కూడా సెంచరీని టచ్ చేశారు. 100 నియోజకవర్గాల్లో 100 కాన్స్టిట్యూన్స్ లో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. ఇంకా రౌండ్స్ రావాల్సి ఉంది. మరి 118 నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసి కింగ్ మేకర్ కాదు, కింగ్ గానే అంటూ విజయ్ ముందుకెళ్తారా, లేదంటే కనుక ఏం జరగబోతుంది అనేది వచ్చే రౌండ్స్ ఫలితాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎస్ ప్రభు గారు, ప్లీజ్ కంటిన్యూ. అస్సాం దాదాపుగా డిక్లేర్ అయిపోయినట్టే. సో బీజేపీ వెస్ట్ బెంగాల్ లో పోటాపోటీ నడుస్తోంది. కొంచెం ఇంకా ఎక్కువే ఉంది, 148. అంటే మ్యాజిక్ నెంబర్ 148 దాకా వచ్చారు. సో వెస్ట్ బెంగాల్ కూడా ఓ రకంగా షాకింగ్ అనుకోవచ్చు. అంటే మెయిన్ వచ్చి తమిళనాడే. అసలు 10 స్థానాలు కూడా రావు అసలు. సేమ్ అట్లా అంత రాదు అనుకున్నది వచ్చింది. కాబట్టి దాదాపుగా 3 స్టేట్స్ లో కనపడుతుంది. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు 3. అంటే పాండిచేరి కూడా రావచ్చు. అది కూడా దాదాపు 7 స్థానాల్లో ఉంది. కాబట్టి టోటల్ గా 5లో 3 వస్తున్నాయి. కాబట్టి జనరల్ గా మార్కెట్ ట్రెండింగ్ పాజిటివ్ ఉంటుంది. సో అంటే ఎక్కువ రన్నింగ్ గవర్నమెంట్ కే కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఎక్కువ దాంట్లో వచ్చినప్పుడు మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎందుకంటే తమిళనాడులో విజయ్ వచ్చిన టైఅప్ విత్ బీజేపీ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ముందు నుంచే తెలిసిందే కదా. సో డెఫినెట్ గా అక్కడ కూడా వచ్చేసి అనుకుంటే టోటల్ గా పాండిచేరికి వస్తే 4 స్థానాల్లో వచ్చినట్లుగా 5లో. సో మెయిన్ అందుకనే మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. గ్యాప్ అప్ కూడా నిఫ్టీ 120 పాయింట్స్ చూస్తే 60 పాయింట్స్ గ్యాప్ అప్ తీసుకొని తర్వాత 200 పాయింట్స్ అబోవ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 230, 240 దాకా వచ్చింది. సో 200 పాయింట్స్ ఇది కనుక కంటిన్యూ అయితే 200 పాయింట్స్ తగ్గకుండా ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయండి. మరొక బ్రేకింగ్ అందుతుంది. తమిళనాడులో సీఎం స్టాలిన్ వెనకంజలో కొనసాగుతున్నారు. కొలత్తూరులో వెనుకబడినటువంటి స్టాలిన్, ఎట్ ద సేమ్ టైం ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకంజలోనే కొనసాగుతున్నారు. దాదాపుగా చెన్నై మినహా మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా టీవీకేనే ముందంజలో కొనసాగుతున్నటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అట్ ప్రెసెంట్ వరకు ఏమో మిగిలిన రౌండ్లు ఇంకా పుంజుకోవచ్చేమో. అట్ ప్రెసెంట్ ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలు ప్రకారం చూస్తే కనుక స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా వెనుకంజలో కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ మనకు అందుతుంది. అదే బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఎస్ ప్రభు గారు, ఇది కంటిన్యూ అయితే మ్యాజిక్ ఫిగర్ 118 దాటితే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు కూడా కనపడుతుంది కదా, ఇంకా కొంచెం లీడింగ్ వస్తే. సో ఎవరితో టైఅప్ లేకుండా. ఏది ఏమైనా బీజేపీ 3 స్టేట్స్ లో వస్తుంది కాబట్టి సో డెఫినెట్ గా ప్రస్తుతానికి 2 ఉన్నాయి. పాండిచేరి డిక్లేర్ అవ్వాలి. తమిళనాడు టైఅప్ లేకపోతే మ్యాజిక్ ఫిగర్ టచ్ అవుతారా, క్రాస్ అవుతారా లేదు దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సో ఏదైనా లీడింగ్ లో ఉన్నారు కాబట్టి రన్నింగ్ గవర్నమెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ కూడా పాజిటివ్ తీసుకుంటుంది. 200 పాయింట్స్ ఇది కనుక కంటిన్యూ అయ్యి తమిళనాడు కూడా విజయ్ మ్యాజిక్ నెంబర్ రాకుండా హంగ్ వస్తే విత్ బీజేపీ టైఅప్, సో అక్కడ కూడా బీజేపీ వచ్చినట్టే లెక్క. కాబట్టి మార్కెట్ 200 పాయింట్స్ కూడా తగ్గకుండా పైనే క్లోజ్ అవ్వచ్చు అని ఉద్దేశం అండి.
ఓకే, మొత్తంగా ఎటు చూసినా అక్కడ అధికార పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి అనుగుణంగా ఇక్కడ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి